హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తాబేలు డ్రాయింగ్ని ఏ విధంగా డ్రా చేయాలో నేర్చుకుందాం. ముందుగా టార్టాయిస్ యొక్క హెడ్ అవుట్లైన్ని ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే దాని మౌత్ అవుట్లైన్ని, అలాగే దాని నెక్ అవుట్లైన్ని ఇరువైపులా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టార్టాయిస్ యొక్క ఐస్ కంటి భాగాన్ని ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేయడం జరుగుతుందో ఆ విధంగా డ్రా చేయాలి. ఆ తర్వాత దాని వీపు భాగాన్ని, దాని టాప్ వ్యూ అవుట్లైన్ని ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మనందరికీ తెలిసిన విధంగా టార్టాయిస్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న వీపు భాగం పైన ఒక షీల్డ్ లాంటి నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఆ షీల్డ్ లాంటి టాప్ వ్యూ అవుట్లైన్ని ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేశానో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ డ్రా చేయాలి. ఆ తర్వాత టార్టాయిస్ యొక్క ఫ్రంట్ వైపునున్న 2 లెగ్స్లో ఒక లెగ్ని ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేయడం జరుగుతుందో ఆ విధంగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెగ్ని డ్రా చేస్తున్నప్పుడు దాని నెయిల్స్ కూడా క్లియర్గా విత్ ఫింగర్స్ నెయిల్స్తో సహా మనం క్లియర్గా కనిపించే విధంగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఒక లెగ్ని డ్రా చేసిన వెంటనే ఫ్రంట్ వైపునున్న మరొక లెగ్ని మరి కాసేపటి తర్వాత మనం డ్రా చేసుకుందాం. ఆ లోపల టార్టాయిస్ యొక్క స్టమక్ ఏరియా అవుట్లైన్ని ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేయడం జరుగుతుందో ఆ విధంగా డ్రా చేస్తూ దాని బ్యాక్ సైడ్ ఉన్న 2 లెగ్స్లో ఒక లెగ్ని మొదటగా నేను డ్రా చేసిన విధంగా అదే షేప్లో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దాని స్టమక్ ఏరియా అవుట్లైన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ దాని టెయిల్ అవుట్లైన్ వరకు మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టార్టాయిస్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న మరొక లెగ్ను కూడా మనం డ్రా చేయాలి. ఈ లెగ్ని డ్రా చేస్తున్నప్పుడు దాని ఫింగర్స్ కూడా క్లియర్గా కనిపించే విధంగా, అలాగే దాని నెయిల్స్ కూడా క్లియర్గా కనిపించే విధంగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టార్టాయిస్ యొక్క ఫ్రంట్ వైపునున్న మరొక లెగ్ని, అనగా ఫ్రంట్ వైపు ఆల్రెడీ మనం ఒక లెగ్ని డ్రా చేసాం కాబట్టి మరొక ఫ్రంట్ లెగ్ను కూడా మనం డ్రా చేయాలి. అలాగే దీనికి కూడా దాని నెయిల్స్ క్లియర్గా కనిపించే విధంగా ఇలా మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత టార్టాయిస్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న దాని షీల్డ్ భాగం దగ్గర ఉన్న ఈ స్ట్రక్చర్స్ని మనం డ్రా చేసుకోవాలి. దాని షీల్డ్ పై భాగంలో ఇలా జిగ్జాగ్గా ఒక ప్యాటర్న్లో ఒక బాక్స్గా వచ్చే విధంగా ఒక షేప్లో మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. దానిపైన ఉన్న డిజైన్ని ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేయడం జరుగుతుందో ఆ విధంగా మనం స్టెప్ బై స్టెప్ హెక్సాగోనల్ షేప్లో డిఫరెంట్ షేప్స్లో వచ్చే విధంగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేయడం జరుగుతుందో ఆ విధంగా ఒక చిన్న బాక్సులతో కూడిన ఒక ప్యాటర్న్ని స్టెప్ బై స్టెప్ డ్రా చేసుకోవాలి. ఇలా మనం దాని షీల్డ్ పై భాగంలో గల ఏరియాలో ఇలా లైన్ బై లైన్ ఒకే ప్యాటర్న్లో వచ్చే విధంగా మనం డ్రా చేసుకున్నట్లయితే టార్టాయిస్ చూడడానికి చాలా రియలిస్టిక్గా, అలాగే చాలా అందంగాను కనిపించే అవకాశం ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పటికే టార్టాయిస్ యొక్క బేసిక్ అవుట్లైన్ డ్రాయింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. కానీ మనం ఒక నార్మల్ పెన్తో ఈ డ్రాయింగ్ని డ్రా చేస్తున్నాం కాబట్టి మన డ్రాయింగ్ అంత బ్రైట్గా డార్క్ కలర్లో కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటి వరకు డ్రా చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్లైన్ పైన మనం 2-3 సార్లు రీడ్రా చేసుకున్నట్లయితే మన డ్రాయింగ్ మొత్తం చూడడానికి చాలా బ్రైట్గా డార్క్ కలర్లో కనిపించడమే కాకుండా చాలా అందంగాను రియలిస్టిక్గాను కనిపించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ముందుగా టార్టాయిస్ యొక్క హెడ్, అలాగే దాని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న లెగ్స్ని మనం డార్క్ కలర్ వచ్చే విధంగా డార్క్ చేసుకోవాలి. అలాగే దాని స్టమక్ ఏరియా అవుట్లైన్ని డార్క్ చేసుకున్న తర్వాత టార్టాయిస్ యొక్క షీల్డ్ బ్యాక్ సైడ్ ఉన్న టాప్ వ్యూ అవుట్లైన్ని ఇక్కడ నేను ఏ విధంగా అయితే డ్రా చేయడం జరుగుతుందో ఆ విధంగా 2-3 సార్లు రీడ్రా చేస్తూ డార్క్ కలర్ వచ్చే విధంగా డార్క్ చేసుకోవాలి. తర్వాత టార్టాయిస్ యొక్క షీల్డ్కి పై భాగంలో గల డిజైన్స్ని కూడా మనం 2-3 సార్లు రీడ్రా చేస్తూ ఇలా డార్క్ కలర్లో కనిపించే విధంగా డార్క్ చేసుకున్నట్లయితే మన డ్రాయింగ్ చాలా అందంగాను రియలిస్టిక్గాను కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా సులభంగా ఒక నార్మల్ పెన్ యూస్ చేస్తూ టార్టాయిస్ యొక్క డ్రాయింగ్ని మీరు కూడా చాలా సులభంగా డ్రా చేసుకోవచ్చు. ఇలాగే మీరు కూడా ఒక నార్మల్ పెన్తో టార్టాయిస్ యొక్క డ్రాయింగ్ని డ్రా చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇలాగే మీరు కూడా డ్రా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.